నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలు 17 మందికి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశ ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదన్న ప్రధాని మోడీ. వీర్ బాల్ దివాస్ లో పురస్కార గ్రహీతలను ఉద్దేశించి వ్యాఖ్య. బీజేపీలో చేరిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్. పార్టీకి మరింత బలం చేకూరుందని పురంధేశ్వరి వ్యాఖ్య. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల వేడుకలు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్న కామ్రేడ్లు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 7 కేటగిరీల్లో అసాధారణ విషయాలు సాధించిన 17 మంది పిల్లలకు పురస్కారాలను అందజేశారు. ఈ చిన్నారుల్లో 14 రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కళలు, సంస్కృతి, శౌర్యం, నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణం తదితర అంశాల్లో చిన్నారులు సాధించిన విజయాలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ బాల పురస్కారాలను అందిస్తోంది. ఈ పురస్కారం కింద ప్రతి అవార్డు గ్రహీత పథకం, సర్టిఫికేట్ ఇంకా సైటేషన్ బుక్లెట్ అందుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ వివిధ రంగాల్లో అసాధారణమైన ప్రతిభను కనబర్చడం గొప్ప విషయమని అన్నారు. ఇటువంటి చిన్నారులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. బాల్యంలోనే గొప్ప గొప్ప విషయాలపై దృష్టి సారించి ఆ దిశగా ముందుకు సాగడం అభినందనీయమని చెప్పారు. ఈ చిన్నారులను ప్రేరణగా తీసుకుని బాలలందరూ తమకు ఇష్టమైన రంగాలను ఎంపిక చేసుకుని ఆయా రంగాల్లో రాణించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. दिसंबर के इसी सप्ताह में गुरु गोविंद सिंह जी के 2 बड़े साहिबजादों बाबा अजीत सिंह और बाबा जुझार सिंह ने आस्था और स्वाभिमान की रक्षा करते हुए अपने प्राणों निछावर कर दिए थे। बड़े साहिबजादों के अमरत्व प्राप्त करने के 4 दिन के बाद केवल 9 साल के बाबा जोरावर सिंह और 7 साल के बाबा फतेह सिंह अपना बलिदान देकर महानतम अमर शहीदों के उच्च स्थान पर सदा के लिए आसीन हो गए। जो आपने जो काम किए हैं वो साधारण है, आपने जो हासिल किए हैं वो आश्चर्यजनक है। आप सब जो क्षमताएं हैं वो असीम है। आप सब में जो गुण हैं वो अतुलनीय है। अपने देश के बच्चों के लिए आदर्श प्रस्तुत किए हैं। आपके बारे में जानकर सभी देशवासियों को प्रेरणा मिलेगी। मैं चाहूँगी कि महिला एवं बाल विकास मंत्रालय द्वारा आपकी उपलब्धियों से सभी देशवासियों को अवगत कराया जाए। ये पुरस्कार समारोह आपके योगदान के विषय में जानकारी देने का शुभारंभ है। ये जानकारी अधिक से अधिक माध्यमों के जरिए अधिक से अधिक देशवासियों को पहुँचाया जाए। దేశ ప్రయోజనాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని వీర్ బాల్ దివాస్ ఉద్బోధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వీర్ బాల్ దివాస్ ను పురస్కరించుకొని న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3500 మంది చిన్నారులు, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలు, పలువురు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ సమగ్రత విషయంలో రాజీ పడకూడదని, ధైర్య సాహసులైన సాహిబ్ జాదాల జీవితం మనకు బోధిస్తుందని అన్నారు. సాహిబ్ జాదా జోరావర్ సింగ్, సాహిబ్ జాదా ఫతేహ్ సింగ్ చాలా చిన్న వయసులోనే గొప్ప ధైర్య సాహసాలను ప్రదర్శించారని గుర్తు చేశారు. గురు గోవింద్ సింగ్ కుమారుల ధైర్య సాహసాలకు నివాళులు అర్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్ గా జరుపుకుంటామని ప్రధాని చెప్పారు. చిన్నారులలో సృజనాత్మకతను పెంపొందించడం, వికసిత్ భారత్ విజన్ కు స్ఫూర్తిదాయకమైన సహకారాన్ని అందించడంపై దృష్టి సారించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ప్రధాని వివరించారు. साथियों, वीर बाल दिवस का ये वर्ष और भी खास है। ये वर्ष भारतीय गणतंत्र की स्थापना का, हमारे संविधान का 75वां वर्ष है। इस 75वें वर्ष में देश का हर नागरिक वीर साहबजादों से राष्ट्र की एकता, अखंडता के लिए काम करने की प्रेरणा ले रहा है।
आज भारत जिस सशक्त लोकतंत्र पर गर्व करता है, उसकी नींव में साहबजादों की वीरता है, उनका बलिदान है। हमारा लोकतंत्र हमें अंत्योदय की प्रेरणा देता है, संविधान में सिखाता है कि देश में कोई भी छोटा बड़ा नहीं है, और ये नीति, ये प्रेरणा हमारे गुरुओं के सर्वदा भला के उस मंत्र को भी सिखाती है, जिसमें सभी के समान कल्याण की बात कही गई है। गुरु परंपरा ने हमें सभी को एक समान भाव से देखना सिखाया है, और संविधान भी हमें इसी विचार की प्रेरणा देता है। वीर साहिबजादों का जीवन हमें देश की अखंडता और विचारों से कोई समझौता ना करने की सीख देता है, और संविधान भी हमें भारत की प्रभुता और अखंडता को सर्वोपरि रखने का सिद्धांत देता है। एक तरह से हमारे लोकतंत्र की विराटता में गुरुओं की सीख है, साहिबजादों का त्याग है, और देश की एकता का मूल मंत्र है। విశాఖ డైరీ మాజీ చైర్మన్ వైసీపీ నేత ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరిక కార్యక్రమం హఠాహాసంగా సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన రాజమహేంద్రవరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమారు 70 కార్లలో ఆనంద్ కుమార్ అనుచరులు పెద్ద ఎత్తున రాజమహేంద్రవరం చేరుకొని సందడి చేయడంతో కార్యక్రమం ఆద్యంతం వేడుకలా సాగింది. ఆనంద్తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి, విశాఖ డైరీ బోర్డు 12 మంది డైరెక్టర్లు, ఆనంద్ అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. వీరందరికీ పురంధేశ్వరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఆనంద్ కుమార్ చేరికతో బీజేపీకి మరింత బలం చేకూరిందన్నారు. ఆనంద్ తండ్రితో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. ప్రజాభిమానం నిండుగా కలిగిన నేత ఆనంద్ కుమార్ అని, అటువంటి వ్యక్తి బీజేపీలోకి రావడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఆనంద్ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ దేశాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, అభివృద్ధితో పాటు అవినీతి రహిత పాలన అందించడం బీజేపీకి చెల్లిందని చెప్పారు. బీజేపీ హయాంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న లభించిందని, అలాగే అంబేద్కర్ జీవితంతో ముడిపడిన 5 ప్రాంతాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. గిరిజన మహిళను భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవిని అలంకరింపచేసిన ఏకైక పార్టీ బీజేపీ అని ఉద్ఘాటించారు. సాధారణంగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని, రమా గారిని, వారి సహచర బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. వారి తండ్రి గారితో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. నేను విశాఖపట్నం వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడటానికి 3 పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో మా తండ్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారో ఈ విషయాలన్నీ కూడా నాతో ఆ 3 సందర్భాల్లో కూడా వారు చర్చించారు. ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇవాళ ఆనంద్ కుమార్ గారి పార్టీలో కావాలి. కండువా మాత్రమే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి వారికి నేను సవినయంగా, ఎందుకంటే పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతం, పార్టీ క్రమశిక్షణని అర్థం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఈ పార్టీని ఒక మంచి శక్తిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతలు కూడా వారు ఆ ప్రాంతంలో
అవసరం చాలా ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల మనసులో ఒక సానుకూల స్పందన ఉన్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల కాలంగా దేశానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా తరిచి చూశారు. కేవలం సుపరిపాలన మాత్రమే కాకుండా అవినీతి రహిత పాలన దేశానికి ఇచ్చారు. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కనుక ఆ సందర్భంలోనే ఒక పర్యాయం కాదు, 2 పర్యాయాలు కాదు, 3వసారి కూడా భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆశీర్వదించారంటే ఇది చిన్న విషయం కాదు. అనంతరం ఆడారి ఆనంద్ మాట్లాడుతూ తాను బీజేపీ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు, అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, సోమవీరాజు గారు, అలాగే మాధవ్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, అలాగే పరమేష్ గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది పెద్దల సమక్షంలో ఈ రోజున కోటేరెడ్డి సోనియా అండి, లేకపోతే అనేక మంది నాయకులు ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. మేడం గారు చెప్పారు, తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు. తప్పకుండా పార్టీకి మీ అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కంపల్సరీగా ఈరోజు మేము కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర నాయకులు, విశాఖ బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా సిపిఎం 24వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ విశాఖలో ఆ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. గడిచిన 3 ఏళ్లలో చేసిన పోరాటాలు, భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించడానికి జిల్లా మహాసభలు ఎంతో కీలకమని సిపిఎం నాయకుడు కృష్ణారావు ఈ సందర్భంగా అన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో పెందుర్తిలో జరగనున్న మహాసభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో మండల కార్యదర్శి సుంకుపాక ధర్మ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ యార్లగడ్డ ఈశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. 100 సంవత్సరాలలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసి విజయాలను సాధించిందన్నారు. స్వతంత్ర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు తెలంగాణ విముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం విరోచితంగా పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని నాయకులు, కార్యకర్తలు అన్నారు. అలాగే ఈ మహాసభలకి దాదాపు 400 మంది సిపిఎం నాయకత్వం అనేది ప్రతినిధులుగా హాజరవుతూ ఉన్నారు. ఈ కాలంలో జరిగినటువంటి విద్యుత్ పోరాటం కానీ, ఆస్తి పన్ను పోరాటం కానీ, చెత్త పన్ను పోరాటం, అలాగే స్థానిక సమస్యలపై చేసినటువంటి పోరాటాలన్నింటినీ కూడా సమీక్ష చేసుకొని రాబోయే 3 ఏళ్ల కాలంలో విద్యుత్ పోరాటానికి, అలాగే ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ యొక్క మహాసభల్లో తీర్మానాలు చేయబోతూ ఉన్నాయి. దాదాపు ఈ మహాసభల్లో 35 సమస్యల మీద, కార్మిక ప్రజా సమస్యల మీద తీర్మానాలు కూడా చేయబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని, బహిరంగ సభని, ప్రదర్శనని ప్రజానీకం జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి నేటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్క ఈ జెండా మోసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, అలాగే సానుభూతి పరులకి, అలాగే పార్టీ అభిమానులకి, అలాగే ఈ జెండా 100 ఏళ్లు మోసి అమరులైనటువంటి అమరవీరులకు కూడా ఈ 100వ పార్టీ పుట్టినరోజు అంకితం చేస్తూ దమ్మపేట మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకున్నాం. అలాగే ఈ జెండా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఎర్ర జెండా
ఎర్ర జెండా కింద పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, అమరులైనటువంటి వీరుల కానివ్వండి, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నడుస్తామని మీ అందరికీ తెలియజేస్తూ జై సిపిఐ. సునామీ ఈ పేరు వింటేనే చాలు తూర్పు తీర మత్స్యకార గ్రామాల్లో వణుకు పుడుతుంది. 2004లో ప్రకృతి సృష్టించిన జల ప్రళయానికి విలవెల్లాడని తీర ప్రాంతం లేదు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం చవి చూసిన పెను భీభత్సం ఇక భవిష్యత్తులో రాకూడదని మత్స్యకారులు గంగమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. తమ కుటుంబాలను ఎప్పటికీ చల్లగా చూడాలంటూ విశాఖలోని పెద్దజాలారిపేట సముద్ర తీరంలో గంగమ్మకు జాతర నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖలోని పెద్దజాలారిపేట సముద్ర తీరంలో ఉన్నాము. ఇక్కడ వేలాది మంది మత్స్యకార మహిళలు గంగమ్మని ఆరాధిస్తున్నారు. పసుపు కుంకాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. తమ పిల్లలు కానీ తమ భర్తలు కానీ సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు తమను కంటికి రెప్పలా కాపాడాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. సునామీ లాంటి విపత్తులు తమ జీవితాల్లోకి మళ్ళీ రాకూడదని అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటున్న పరిస్థితి ఉంది. క్రమం తప్పకుండా విశాఖలోని పెద్దజాలారిపేట ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అమ్మ మీరు చెప్పండి, అమ్మ గంగమ్మ తల్లి మీరేం కోరుకుంటున్నారమ్మా? తల్లి గంగమ్మ తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తున్నామని సంవత్సరం కోరుకుంటున్నాము. నీకు పళ్ళు పాలు పాకు నీకు అభిషేకం చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ అందరినీ చల్లగా చూడు. తల్లి తండ్రివి నువ్వే, మాకు ఏ దిక్కు లేదు. గంగమ్మ తల్లి మాకు ధైర్య దిక్కి అమ్మాయి బాబు ఎంత తల్లిది, మాకంతా నువ్వే దిక్కి. మాకు ఈ సంవత్సరం పండు పైకి చెల్లిస్తున్నాం. మాకు ఇదే తోడి నాడ ఇంకంతే చెల్లి. అమ్మ సునామీ వచ్చినప్పుడు మీరు ఎలా అంటే ఇబ్బందులు పడ్డారమ్మా? సొనబోతే చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడిసాం వాళ్ళకి ఏడిసాం. అమ్మ మాంకాలు అమ్మ ఘాట్లో అందరి హాజరైన అమ్మవార్లందరూ హాజరయ్యాం. అందరూ చల్లగా మమ్మల్ని కాపాడారు. మాకు ఏం చెప్పాలనుకుంటారు? అమ్మవారికి ఏం కోరుకుంటారు? చెప్పాలంటే గంగమ్మ తల్లి మా మత్స్యకారులు వస్తున్నారు, జాగ్రత్త చూసుకోండి. ఈ తుఫాను రావద్దు, మా కాపాడు తల్లి. మాకు 2 అంబోర్లు ఉన్నాయి, 7 అప్పచెల్లి 66 ఉన్నది, దుర్గమ్మ ఉన్నారు, రమణమ్మ ఉన్నది, ఘాటీలు తల్లి ఉన్నది, మాంకాల తల్లి ఉన్నది, కొత్త అంబోరు ఉన్నది. గంగమ్మ నువ్వు దుర్గమ్మ చెల్లెలివమ్మా, నువ్వు నల్లపోసమ్మవా, నువ్వే పేర్కొంటున్నాను రా తల్లి. తుఫాను వస్తేప్పుడు సీత కన్నా అంత నాశనం లేదు, సుమాని వస్తేప్పుడు రాముడి కన్నా అంత నాశనం లేదు. సీత అలాగే ఏడుస్తున్నాడు, మా బాలులు అలాగే ఏడుస్తున్నామమ్మ. గంగమ్మ తల్లి మా బాబులకి మత్స్యకారులు అయ్యమ్మా, రాసు తల్లి. అమ్మా బాబులు వెళ్తేప్పుడు అంకు జంకు నాకని చెయ్యే గంగమ్మ తల్లి. తుఫాను రాకన్నా తుఫాను రాకన్నా చెయ్యే రాసు తల్లి. నీ చక్కని చేతులకు మత్స్యకారులు మా అబ్బాయిలకి మా కుటుంబానికి మత్స్యకారులకు ఉద్యోగాలు మీలోనే బతుకుతున్నామే రాసు తల్లి. ముఖ్యంగా వాళ్ళ ఆవేదన అయితే కనిపిస్తుంది. సునామీ వచ్చిన సమయంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. అలాంటి దుర్ఘటనలు మళ్ళీ మా జీవితంలోకి రాకూడదని చెప్పి ఇక్కడ వేలాది మంది మత్స్యకారులు మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి అమ్మవారిని వేడుకుంటుంటారు. అమ్మ మీరు గంగమ్మ తల్లిని ఏం కోరుకుంటున్నారమ్మా? పూజలు చేస్తున్నారు కదా, సునామీ వచ్చిన కాడి నుంచి ఏ ఇబ్బంది లేదు. గంగమ్మని దీవించుకుంటున్నాము. ₹1 దొరకమని దీవిస్తున్నాము. ₹1 దొరికితే పిల్లలు పంచుకుంటామని. మాకు గవర్నమెంట్ జాబులు ఏం లేవు. గంగమ్మకి కష్టపడుకుంటే తినాలి, నాపతే లేదు. ఇదే 7 గంటల నుంచి గంగమ్మ తల్లి చల్లగా చినికలు రావద్దని దండం పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తున్నాం. అది ఎవరు వెళ్ళలేదు వేటలకి. మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు అమ్మ? ఏం కోరుకుంటాము, ఎప్పుడు తుఫాన్ రావద్దని, వెళ్ళిన కాసి వేటలకి వెళ్ళిన కాసి అదే చేపలు లేకమని దండం పెట్టుకుంటాం అంతే. అంతే కదా, తుఫాను సునామీ ఏమీ రాకుండా దండం పెట్టుకుంటాం గంగమ్మకి. మేము చెప్పలేనండి, చెప్పి అలా మేము తుఫాన్ రాకుండా కోరుకోవాలని చూసుకుంటున్నామండి, అందుకే దండం పెట్టుకుంటున్నాం అంతే. గంగమ్మ తల్లి దయ వల్ల మేము క్షేమంగా ఉన్నాం, తల్లి పిల్లలతో అందరిమీని. మాకు ఇలాంటి తుఫాన్లు ముందుకి రాకుండా చూడాలనేసి నా తల్లిని కోరుకుంటున్నాము. మాకు ప్రతి సంవత్సరము ఇలాగే 12 నెల 26వ తేదీని కంపల్సరీ మేము ఈ పండుగ మాత్రం ప్రారంభిస్తాము. మేము మా పిల్ల పాపలతో ఈ రోజంతా కూడా మేము పూజ చేసి అమ్మవారికి అభిషేకం చేస్తాం పాలతోని. ఈరోజు మా అంతా అయిపోద్ది. ప్రతి సంవత్సరం చేసినా ఇలా చేస్తాము మేము.
చెప్పండి మీకు ఏమనిపిస్తుంది? ఇలా పూజలు చేస్తామండి. ప్రతి సంవత్సరం ఇలా రాకుండా అమ్మవారిని పూజిస్తామండి. పాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో అమ్మవారిని ఇలాగ అభిషేకించి దండం పెట్టుకుంటామండి. శ్రద్ధగా చేస్తారా? పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తామండి. ఇదిగోండి పిల్లలు కూడా వచ్చారు. ఇలాగే 2006 నుంచి ఇప్పటి వరకు ఇలా ప్రతి సంవత్సరం 2004 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నుంచి ఇలా సునామీ రాకుండా ప్రతి సంవత్సరం గంగాదేవి పండుగ చేస్తున్నాము. పాలు, పూలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పిల్ల తల్లి అందరూ ఉండిపోయేలాగా మళ్ళీ తుఫాను రాకుండా చాలా తల్లిగా కాపాడుతుందని ప్రతి చేస్తున్నాం. ప్రతి ఇది ముఖ్యంగా తమ జీవితాలను చల్లగా కాపాడాలని చెప్పి వేలాది మంది మత్స్యకారులు ఇక్కడికి చేరి అమ్మవారిని ఆరాధించడం ఒక పరిపాటిగా వస్తోంది. భవిష్యత్ అంతా తమకు మంచి జరగాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, విబిసి అంటే విశాఖపట్నం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి టిసిడి శేఖర్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించారు. నైవేద్య విరామ సమయంలో వీరికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలదొక్కున్నప్పుడే దేశం ప్రగతి పదంలో నడుస్తుందని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను దృష్టిలో పెట్టుకునే అనేక పథకాలు రూపొందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే వాళ్ళు అనేక సామాజికంగా అంటే ఆర్థికంగా, రాజకీయంగా కూడా వెలిగేటువంటి అవకాశం వస్తుంది. ఎలాగూ ప్రభుత్వం ఈ రోజున 33% రిజర్వేషన్ ఎమ్మెల్యే, ఎంపీ, లోకల్ బాడీస్లో కూడా పెట్టారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే రాజకీయ అవగాహన పరులుగా ఎదిగి ఇటు ఒక రకంగా ఇటు వ్యాపారాలు, అలాగే సామాజికంగా ఒక అవగాహన, తర్వాత రాజకీయంగా కూడా వాళ్ళు కొంత అవగాహన కలిగి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, వాళ్ళ కుటుంబాలని అన్ని రంగాల్లో ముందుంచేలాగా ఈ ప్రయత్నం జరగాలని నేను విశాఖ నగర రాజ్యసభ మెంబర్గా మరీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం ఎస్హెచ్డి సభ్యుల కోసం ప్రవేశపెట్టిన ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనే విధానం సత్ఫలితాలిస్తుందన్నారు. అదే క్రమంలో వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎస్హెచ్డి ఆర్థిక పరిస్థితులపై ప్రొఫైలింగ్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సంజా మేళ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ పరిధిలో 25వ తారీఖు అంటే ఈ రోజు నుంచి దాదాపు 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎస్హెచ్జికి సంబంధించినటువంటి సభ్యులు తయారు చేసినటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా అటు అమ్మేవారు, కొనేవారికి పూర్తిగా లాభం ఉండేలాగా, అమ్మేవారికేమో అనేక అవకాశాలు, అదేవిధంగా ఎక్కువ మంది కస్టమర్ బేస్ని క్రియేట్ చేయడం, కొనేవారికి ఎక్కువ ఆప్షన్స్ని అందుబాటులో ఉంచడం అన్నటువంటి విధంగా మనము ముందుకెళ్తున్నాము. దీంట్లో భాగంగా ఈ 5 రోజుల పాటు మా ఎస్హెచ్జి సభ్యులు తయారు చేసినటువంటి అనేక ఉత్పత్తులకి మార్కెటింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్వనిధికి సంబంధించిన ప్రాజెక్ట్ను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ కూడా జరుగుతుంది రాష్ట్రంలో. ఎస్హెచ్జి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని,
వారి యొక్క పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా వారి కోసం తయారు చేసేటువంటి పథకాలని అదేవిధంగా వారికి సంబంధించినటువంటి లోన్స్ని కూడా అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎంపీ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు భారత జనతా పార్టీలో చేరారు. ఆయనను భారత జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి పార్టీలోనికి ఆహ్వానించారు. వాజ్పేయి శత జయంతి వేడుకలు జరుగుతున్న సమయంలో భారత జనతా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 2022 నుంచి రామసేన ద్వారా ఆధ్యాత్మిక సామాజిక సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇకపై రామసేన సేవలు భారత జనతా పార్టీ ఆదేశానుసారం కొనసాగుతాయని కంబాల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. అందరూ ఈ కార్యక్రమానికి ముందు వరకు తగ్గించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రముఖ దళిత నాయకులు గోకవరంలోనే మనకు అండగా పిలువబడే విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ము గ్రామంలో డయేరియా లక్షణాలతో 12 మంది రోగులు బాధపడుతున్నారు. జమ్ము గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు 3 రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెట్టంగి పిహెచ్సి వైద్యాధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైద్య రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చేరుకొని పరిస్థితులపై చీపురుపల్లి ఆర్టీఓ గుర్ల తహసీల్దార్లు ఆరా తీస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. అయితే దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు, ఉత్తర కోస్తాలో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలో తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ సుధావల్లి తెలిపారు. ఇతర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు, ఆపై 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తీరంలోని అన్ని పోర్టుల్లో ఎల్సీ నెంబర్ 3 ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. నిన్న ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతము, నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న వెల్మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఈరోజు ఉదయం 5:30కి అల్పపీడనంగా బలహీనపడింది. అది ఉదయం 8:30కి మరింత బలహీనపడి లెస్ మార్క్డ్ అయిపోయింది. కానీ దాని నుండి ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దాని ప్రభావంగా మనకి దక్షిణ కోస్తాలో, దక్షిణాంధ్రకి, రాయలసీమకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర కోస్తాకి 1-2 చోట్ల జల్లులు, తేలికపాటి జల్లులు లేదా ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 45 నుండి 55 కిలోమీటర్లు per hour వేగంతో గాలులు అప్పుడప్పుడు గస్టింగ్ టు 65 కిలోమీటర్స్ per hourగా మారుతూ గాలులు వీచే అవకాశం ఉత్తర కోస్తాకు ఉంటుంది. దక్షిణ కోస్తాకి స్క్వాలీ వెదర్ 35 నుండి 45 కిలోమీటర్ల వేగం, మధ్య మధ్యలో 55 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన ఈరోజు కూడా తూర్పు తీరానికి, మన ఆంధ్ర తీరంలో ఉన్న కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, వాడరేవు ఈ మొదలగు పోర్టులు, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులు మిగతా పోర్టులు కూడా LC3 కంటిన్యూ చేస్తున్నారు. పోర్ట్ వార్నింగ్ LC3ని
ఇంకా కొనసాగిస్తున్నారు. గాలులు వేగంగా ఉండడం వలన మత్స్యకారులకి సముద్రంలోకి ఈరోజు కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరించడమైనది. నెల్లూరు జిల్లాలో ఈరోజు భారీ వర్షం పడే అవకాశం ఉంది. అందువలన రైతులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.